ఈ ప్రభుత్వం తరపున కూటమి ప్రభుత్వం తరపున ఏజీ అడ్వకేట్ జనరల్ మాట్లాడటం జరిగింది. ఈ ఏదైతే డాక్టర్ కాదంబరి జత్వాని కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్లు ఐపీఎస్ అధికారులుగా దాంట్లో ముద్దాయిలుగా ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు సస్పెన్షన్లో ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. దాని వాదనల సందర్భంగా ఇప్పటి వరకు చెప్పడం వేరు, కోర్టులో అధికారికంగా చెప్పడం వేరు. ప్రభుత్వం తరపున సీఎం గత ప్రభుత్వ హయాంలో సీఎంఓ వేదికగానే ఈ కుట్రకు అంకురార్పణ జరిగింది. దానికి నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయి, చూపిస్తున్నాము. ఎందుకంటే విశాల్ గున్ని గారు ఆయన సస్పెన్షన్ని ఆయన ట్రాన్స్ఫర్ని కొద్ది హోల్డ్లో పెట్టి ఈ లాస్ట్గా నువ్వు వెళ్ళిపోయే ముందు వైజాగ్ వెళ్ళిపోయే ముందు విజయవాడ నుంచి ఈ పని చేసి పెట్టి వెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే కుక్కల విద్యాసాగర్ ఫిబ్రవరి 2న జత్వాని గారి మీద ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్తో నా పొలం నా 5 ఎకరాలు ఎంతో అమ్మేసింది అని చెప్పేసి కదా కేసు. 1వ తారీఖే కాంతిరాణా తాత గారి ఆదేశాల మేరకు ఆయనకి ఎవరిచ్చారంటే ఆదేశాలు ఆయనపై అదేంటి ఇంటెలిజెన్స్ మాజీ డీజీగా ఉన్నటువంటి సీతారామాంజనేయులు ఇదంతా కూడా ఎక్కడ అంకురార్పణ అంటే సీఎంఓ ఆఫీస్ అని చెప్పి ఈరోజు అధికారికంగా చెప్పడం అనే దాని గురించి మనం ఈరోజు టాపిక్ తీసుకోవడానికి. ఎందుకంటే మొన్నటి వరకు జరిగింది ఒక వార్తలు, లేదంటే కనుక ఎఫ్ఐఆర్లో పెట్టినవి, లేదంటే ఈ రకంగా మనం మాట్లాడుకున్నాం. బెయిల్ విషయానికి వచ్చేసరికి ఆల్రెడీ A1గా ఉన్నటువంటి కుక్కల విద్యాసాగర్కి బెయిల్ ఇచ్చిన సందర్భంలో వీరికి బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి వాదన చేయడం మూలంగా ఏ రకంగా కోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది? మనం ఆర్థిక పరిస్థితులు కావాల్సిన మాట్లాడుకొని వెళ్తాను. ఒక విషయం ఏంటంటే మన వెంకటేశ్వర గారు చెప్పినట్టు గతంలో మనం చూసాము $2 లక్షల ఎలా వస్తాయో మనిషికండి. నేను కూడా ఆశ్చర్యపోయా. వాస్తవమే, నేను 1989 ఆ ప్రాంతంలో ఒక అంగట్లో పనిచేసే గుమస్తాకి 200-300 రూపాయలు జీతం. ఇప్పుడు అదే గుమస్తాకి 25,000, 30,000 జీతం. ఎన్ని రేట్లు వస్తాయో నేను లెక్కేస్తున్నాను. అలాగే గతంలో ఒక ప్రైవేటు సంస్థలో ఫ్యాక్టరీలోనూ లేదంటే ఒక పరిశ్రమ కాకుండా ఏదైనా చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పనిచేయాలంటే నాకు తెలిసి ₹1,000 నుండి 1,500 శాలరీ. అదే ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తికి ఈరోజు 50,000, 60,000 శాలరీ. ఒకప్పుడు కంప్యూటర్లు కూడి పెడతాయా అన్నం పెడతాయా హేళన చేసిన వాళ్ళు ఆ రోజు కంప్యూటర్లు లేవు కాబట్టి క్యాలిక్యులేటర్లు ఉన్నాయా లేదా లెక్కలు రాసుకుని తెలియదు. కానీ ఆ రోజు 4 అంకెల జీతం చూడాలంటే వాడి జీతం సంగనాకపోవాల్సింది. ఈ రోజు లక్షల్లో జీతం ఇస్తున్నారంటే ఆ పొద్దు 10,000 రూపాయల జీతం ఉండేవాడికి ఈరోజు 2 లక్షలు 3 లక్షల రూపాయలు. ఎన్ని రేట్లు సార్ 10 ఏళ్లలో? సో 15-20 ఇయర్స్ ఎన్ని రేట్లు మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మరి అది సాధ్యంగా ఉంది, ఇది ఎందుకు సాధ్యంగా నాకు అర్థం కావడం లేదు. ఒకటి, విజన్ లేకుండా ఎవరు పని చేయకూడదు. నాకు తెలిసి విజన్ లేకపోతే ఇప్పుడు గుడ్డోడి కింద లెక్క. మేము 100కి 100 సక్సెస్ఫుల్ గా విజన్ సప్లై చేస్తామంటే కొత్తగోపాల సుందరయ్య గారు నదుల అనుసంధానం విషయం పైన ఎప్పుడో 62లోనో 65 అసెంబ్లీలో మాట్లాడారు. మరి అయ్యాయా? ఇప్పుడు మాట్లాడేది ఎవరు? బాబు గారే. ఎవరు మాట్లాడట్లా విషయం పైన? కనీసం మా ఊసాన్ని ఎత్తున్నాడు కదా, నదుల అనుసంధానం చేస్తే రాష్ట్ర సస్యశ్యామం అవుతుందయ్యా, ఆ పెన్నా గోదావరి కృష్ణాన్ని కలపండి అయ్యా, అప్పొద్దురెడ్డి పాడు, అదేవిధంగా మన ఏమంటుందని మన గాలి నగర్ వారి అనుసంధానం చేయండి అని చెప్తున్నారు కదా, చేసిన ప్రయత్నం చేస్తున్నారు కదా. కొంతమేర అంటే మీరు అన్నది వాస్తవమే. మనది వ్యవసాయ రాష్ట్రం, 70% మంది రైతులు ఉన్నారు. వాళ్ళకి నీళ్లు, తాగునీరు, సాగునీరు 2 కావాలి. అందుకే పోలవరం పూర్తి చేయాలని గొడవడం. ఈ గొడవ అనేది శాస్త్రీయంగా రాష్ట్ర రైతులకు ఉపయోగకరం. సో ఒకప్పుడు 1,000-1,500 జీతం తీసుకునే వ్యక్తి ఈరోజు ఇన్ని వేల రూపాయలు తీసుకున్నారంటే మీ ఏజ్ లో మీకే తెలుసు ఆ విషయం. మీరు 90s లో ఏ వ్యక్తిని ఇంటర్వ్యూ చేయండి, ఎవరైనా పిలిచి ఇప్పుడు ఆన్లైన్ కూడా మాట్లాడండి, వాడి శాలరీ ఒక ఫ్యాక్టరీలో పనిచేసినా హోటల్లో పనిచేస్తే నాకు తెలిసి 90లో హోటల్లో పనిచేసే వ్యక్తికి 180 రూపాయలు చేస్తాం. అయంత సాక్షి, నేనే సాక్షి. కాబట్టి ఇప్పుడు హోటల్లో పనిచేసే కార్మికుడికి ఎంత? 50,000 శాలరీ. కాబట్టి చూసినప్పుడు విజన్ అనేది ఎలా ఉంటుందంటే నేను మాట్లాడే దాంట్లో క్వశ్చన్ ఏం తప్పలేదు, కానీ వాస్తవంగా ఆలోచించండి. రెండో విషయం ఏంటంటే ఈ జీవన విధానంలో ఈరోజు విజన్ తో పనిచేసేవాడు ఎవడైనా సరే, డాక్టర్ కావాలన్నా, పోలీసు కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, కనీసం ఫస్ట్ క్లాసు ఏమంటుందని గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఆఫీసర్ అవుతాడు ఒక విజన్ పెట్టుకుంటే. నేను చెప్పేది కూడా 100కి 100 అమలు అందరినీ అమలు చేస్తారు. అందరినీ సాటిస్ఫై చేయలేదు సార్. 100కి 100 ఏ ప్రభుత్వం ఎవరిని సాటిస్ఫై చేయలేదు.
అట్లీస్ట్ మేము 70-80% పోతే గ్రేట్, మేము గ్రేట్ అనుకుంటున్నాం. కాబట్టి ఈ రోజు ఆ స్థాయిలో 1947 స్వాతంత్రం వచ్చింది కాబట్టి 2047కి 100 years అవుతుంది కాబట్టి ఆ మేరకు మన రాష్ట్ర ప్రజల్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆకాంక్షని అందరూ అభినందించారు. ఇది బాగాలేదు, ఇది చెడిపోయింది, ఇది రావద్దు, సాధ్యం కాదు అదే చెప్తారు చూడు, సోమవారం పెళ్లి కూడా కంటే ఏదో సామెతగా ఉంది. కాబట్టి విమర్శలు చేయండి, సంతృప్తి ఆహ్వానిస్తాం, బ్రహ్మాండంగా ఆహ్వానిస్తాం, ఏం కాదమ్మా. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు దేశం కోసం పనిచేస్తారు, వెలుగుల కోసం పనిచేస్తారు, నాకు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళలో నిజాయితీ ఉండేది కూడా చెప్తారు, ఇది నిజాయితీగా ఉంది చేసింది సద్విమర్శలే. అలాగే అక్కడ సూచనలు సద్విమర్శలు చేశారు. సురేష్ గారు కానీ మార్పు చైతన్యానికి వ్యతిరేక. ఒకప్పుడు చక్కెర లేనప్పుడు ఎలా ఉన్నావో చక్కెర వచ్చిన తర్వాత భారతదేశం ఇండియా ప్రపంచం ఎలా ఉందో మీకు తెలుసు. చక్కెరం కనుక్కోవడం తప్పంటే తప్పు కరెక్ట్ కాదు కదా. కాబట్టి నేను ఒకసారి సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తున్నాను. సో ఈ విషయం పైన విజన్తో పనిచేస్తున్నాం. మీరు అన్నట్టు తప్పులు జరిగితే మీరు ఖచ్చితంగా అడగండి, నేను సమాధానం చెప్తాను. రెండో విషయం కదంబరి విషయం. ఇది ఒక ఆఫీసర్స్ తో ఒక ప్రభుత్వంతో గత ప్రభుత్వం లింక్ అయ్యి ఒక పెద్ద ఆర్గనైజ్డ్ క్రైమ్. ఎక్కడో ఎవరో పారిశ్రామికవేత్తల్ని చర్చించడం కోసం ఎవరో ఎక్కడో ఏదో కేసు పెడితే పాపం అమాయకురాలు తీసుకొచ్చి మన రాష్ట్రంలో విమర్శించి దాని మీద పొంకాలుగా టీవీలు పత్రికలు గోల చేసి 3 ఎస్పీ స్థాయి ఐఏఎస్ సస్పెండ్ అయ్యారు. ఇంకా కలిసి విచారణ జరుగుతుంది. బెయిల్ కోసం ఫైటింగ్ చేస్తారు. కుక్కల విజయ్ కుమార్ బెయిల్ రావడం నాకు కూడా ఆశ్చర్యం. మా బాబు గారు అన్న బాబు చంద్రబాబు గారు అన్నారు, ఎలా వచ్చిందని అర్థం కాలేదు. ఎన్నో రుసుకులు ఉన్నాయి. సో బెయిల్ ఈజ్ రైట్ అనేది సామెత ఉంది. అరెస్ట్ బెయిల్ మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది. 60 రోజులు 70 రోజుల తర్వాత ఖచ్చితంగా గవర్నమెంట్ జడ్జి ఇవ్వాల్సిందే అంట బెయిల్. నాకు తెలియదు ఆ విషయం, కనుక్కుంటే తెలిసింది. సో ఇట్లా తప్పులు జరిగిన వ్యవహారంలో లాలో ఉన్నటువంటి రుసులు తీసుకొని కాపాడుకుంటున్నారు. 12 ఏళ్లుగా జైలుకి కోర్టుకు పోకుండా 350 పిటిషన్లు వేసి 180 స్టేలు తీసుకొని నేను ముఖ్యమంత్రి కాబట్టి పోనని చెప్పి అడ్రస్ కూర్చున్నాం. జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కాదు. ఇలాంటి కేసులు చట్టంలో ఉండే రుసుకులు ఎలా వాడుకుంటున్నారంటే చంపేసి కూడా ముందస్తు బెయిల్కి వెళ్ళిపోతున్నారు. సో నా అభిప్రాయం ఏంటంటే లాని విమర్శించడం కాదండి, చట్టంలో ఉండే లొసుకులు సర్దిద్దుకుంటే ఖచ్చితంగా మనం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మేము తెలుగుదేశం పార్టీ తరఫున, మా ఇండియా కూడా తరఫున ఎవరైతే దోషులు ఉన్నారో, ఏదైతే జడ్జి గారు వాదించారో, ఏదైతే ఈరోజు విమర్శలు చేస్తున్నారో ఖచ్చితంగా మేము అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే ఖచ్చితంగా జైల్లోనే ఉండి తీరాలి. ఇప్పటికీ సస్పెండ్ అయినారు, వాళ్ళు కంటిన్యూగా మళ్ళీ రీపోస్టింగ్ ఉన్నా కూడా బాబు గారు ఒప్పుకోవటం లేదు. ఇంకా దీని వెనకాల ఎవరున్నారు దోషులు బయటకు తీసుకురావడం కోసం 1-2 ఎస్పీలు అప్రూవల్ గా మాట్లాడతామని కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాటి మీద కూడా వెంటనే డిస్కస్ చేసి తగిన చర్యలు తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. కాకపోతే మీరు అన్నట్టు ఇప్పుడు మన పెద్దలు మాట్లాడుతున్నట్టు మా ముందు టాస్క్లు హెవీగా ఉన్నాయి. ముందు రాష్ట్ర అభివృద్ధి చూడాలి, ప్రజల అభివృద్ధి చూడాలి, సంక్షేమం చూడాలి, అభివృద్ధి చూడాలి. అలాగే 20 లక్షల ఉద్యోగాలు మేము 5 ఏళ్ళు కల్పించాలి, మా యొక్క లక్ష్యం. ఇవన్నీ కూడా మేము పెట్టుకొని తగిన టైంలో కేటాయించుకుంటూ పోతున్నాం. ఖచ్చితంగా మీ యొక్క సూచనలు, విమర్శలు, మీ యొక్క పూర్తి స్థాయి ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా స్వీకరిస్తాం సార్. మంచిదైతే 100% అమలు చేస్తాం. ఎవరిని వ్యతిరేకించుకోలేదు. మాకు ప్రజారంజకమైన పరిపాలన కోసం ఎన్నిసార్లు అయినా సరే దిగుతాం, నిలబడతాం, అవసరమైతే కష్టపడతాం. ఆ విషయం ఎక్కడ కాంప్రమైజ్. కాబట్టి మేము ఎన్డీఏ కూటమి వికసిత అనుభవంతో ఏ విధంగా ఉందో ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా రావాలి, ఇండస్ట్రీస్ రావాలి. మీరు అన్నట్టు విభజన అంశాలపైన కూడా మేము కొట్లాడతామా, రిక్వెస్ట్ చేస్తామా, డిమాండ్ చేస్తామా, రైట్స్ అడుగుతామా చూస్తారు. మీరు ఖచ్చితంగా ఒకప్పుడు 15,000 కోట్లు అప్పులు ఇస్తారంటే కుదరదని చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వమే హామీ ఇచ్చి రోజు లోన్ ఇచ్చిందంటే వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మాకు ఇచ్చారు. కాబట్టి ఇది రావడం ఒక మంచి పరిణామం. బట్ అవన్నీ కూడా మనం అభినందించాలి. ఖచ్చితంగా తప్పులు జరిగితే మాత్రం ఎవరైనా ఎంతటి వారైనా విమర్శించమని మేము డిస్కస్ చేస్తాం. ఇక్కడ మేము వ్యతిరేకంగా మాట్లాడదలుచుకోలేదు. కాబట్టి స్వేచ్ఛాయుతమైన ప్రజాస్వామ్యంలో ప్రజాసంఘికంగా పరిపాలన కోసం ప్రజాస్వామ్యంగా విమర్శలు చేయండి. ఎస్పెషల్లీ మీడియా మిత్రులు ఇంకా స్వేచ్ఛనిస్తున్నాం. ఎక్కడ మేము నిషేధించట్లా, ఎవరి మీద ప్రయోగాలు చేయట్లా, ఎవరు నర్స్ చేయట్లా, ఛానల్ మూసేయట్లా. కాబట్టి మాకు ప్రజాస్వామ్యంలో 2 కళ్ళు మీడియా, ప్రింట్ అండ్ మీడియా అల్టర్నేటివ్. కాబట్టి వాళ్ళకి స్వేచ్ఛనిస్తాం. ప్రతిపక్షాలు లేవు కాబట్టి ఎవరున్నా సరే, ఇప్పుడు వరంగా మాట్లాడిన కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ వారు కావచ్చు, స్వేచ్ఛాయుతంగా మాట్లాడచ్చు. తప్పులు కాకుండా నిజాలు మాట్లాడితే మేము చాలా ఆనందపడతాం, స్వాగతిస్తాం. విమర్శల పట్ల మేము గౌరవిస్తాం. కాబట్టి దయచేసి పరిపాలన బాగా జరగడం కోసం మీద సహకరించండి. తప్పులు జరిగిన విమర్శించండి, ఏమైనా పొరపాటును సర్దిద్దండి. ఇటువంటి స్వేచ్ఛ వాతావరణం భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి అందుకే నెంబర్ 1 రాష్ట్రంగా పడుతున్న కష్టం విభజన 2024. దీన్ని మేము ప్రజల్లో చర్చ పెట్టాం. ఇలాంటి వాళ్ళు మేధావులు సూచన చేయొచ్చు, మార్చొచ్చు. ఈ విజన్ 47 అనేక సూచనలు ఉన్నాయి, మారుస్తారు. దానికి అనుగుణంగా, కాలానుగుణంగా పరిపాలన కూడా ముందుకు తీసుకెళ్తాం సార్. ఏదైతేనేమి ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 తీసుకోవడం తప్పు కాదని అనుకోండి. కాదంబరికి సంబంధించి సార్ సైదా గారు
ఇది మళ్ళా ఏమీ దీంట్లో కదలిక లేదు, ఇక దీన్ని మూసేశారు అని చెప్పేసి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు మీరు చూసే ఉంటారు. దీని ప్రకారంగా సీఎంఓ దగ్గర నుంచి ఇదంతా కూడా స్టార్ట్ అయింది. అంటే మరి వీళ్ళని కస్టడీకి తీసుకొని విచారణ చేస్తే తప్ప పైన ఎవరో పెద్దలు ఆదేశిస్తే ఇదంతా జరిగింది అనేది బయట పెట్టాలని చెప్పేసి వాదనలు వినిపించారు. సో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? సురేష్ గారు, నిజంగా ఈ కాదంబరి జత్వాని కేసుకు సంబంధించి అనేక ఎపిసోడ్స్ మనం చూస్తూ ఉన్నాం గత కొంతకాలం. గత సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన కేసు నమోదు చేసి ముందుగానే 1వ తారీఖునే మరి బాంబే వెళ్ళటానికి ఫ్లైట్ టికెట్లు బుక్ చేయించి ఆ రోజు విజయవాడ సిపిగా ఉన్నటువంటి కాంతిరామ్ తాత, మరి విశాల గున్ని, ఆ రోజు ఉన్నటువంటి సిఐ సత్యనారాయణ, అలాగే మరో కొంతమంది ఏసీపీ హనుమంతరావు, వీళ్ళందరినీ కూడా మరి ఆడికి పంపించి ఆమె తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఏ విధంగా ఏదించారో, ఏ విధంగా ఇబ్బందులు పాలు చేశారో, 72 సంవత్సరాల ఒక నేవీ రిటైర్డ్ అధికారి వాళ్ళ తండ్రి గారు వాళ్ళ తల్లిని కూడా మరి జైల్లో నిర్బంధించి ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. ఆ కేసుకు సంబంధించి ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసు సంబంధించి కొంత కదలిక వచ్చింది. మరి సస్పెండ్ చేశారు, అరెస్ట్ జరిగినటువంటి సందర్భం మనం చూసాం. అయితే ఆ కేసు ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఈ కుక్కల విద్యాసాగర్కి బెయిల్ రావడంతో మాకు కూడా బెయిల్ ఇవ్వండి అని చెప్పి మరి పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. విశాల్ గుండి కానివ్వండి, అలాగే కాంతిరామ్ టాటా కానివ్వండి, అలాగే మరో ఇద్దరు హనుమంతరావు గారు, ఇంకొక ఆయన, వీళ్ళందరూ కూడా మరి మాకు ముందస్తు బెయిల్ ఇవ్వని చెప్పేటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయితే ఏజీ దమ్మాలపాటి శ్రీనివాసరావు గారు దీనికి సంబంధించి అసలు వాళ్ళని పోలీస్ కస్టడీలోకి తీసుకుంటే కానీ విషయాలు బయటికి రావు, దీని వెనక సీఎంఓ హస్తం ఉంది, సీఎంఓ ఆఫీస్లో ఉన్నటువంటి పెద్దల హస్తం ఉంది. ఎందుకంటే విశాల్ గున్ని వాళ్ళు పోలీస్ క్రమశిక్షణా సంఘం ఉంచినటువంటి వాంగ్మూలంలో క్లియర్గా చెప్పారు, ఈ యొక్క ఇంటెలిజెన్స్ డీజీ, మాజీ డీజీ సీతారామన్ యొక్క ఆజ్ఞ మేరకే మేము పనిచేశామని చెప్పి ఆయన స్టేట్మెంట్లో మరి పోలీస్ శాఖ క్రమశిక్షణా సంఘం ముందు స్పష్టంగా మరి ఆయన రాతపూర్వకంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం చూస్తా ఉన్నాం. అయితే దాన్ని బేస్ చేసుకొని, ఎందుకంటే ఏజీ గారు కూడా దమ్మాలపాటి శ్రీనివాసరావు గారు కూడా ఈ కస్టోడియల్ విచారణ చేపడితే వాస్తవాలు బయటకు వస్తాయి, ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వాళ్ళందరినీ కస్టోడియల్ విచారణకి హైకోర్టుని ఆదేశించమని చెప్పి ఆయన నిన్న మాట్లాడటం, మరి ఈ కేసును విచారించడానికి మళ్ళీ వాయిదా వేసినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ విషయానికి సంబంధించి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తాం. ఎందుకంటే వాస్తవాలు వెలుగులో రావాల్సిన అవసరం ఉంది. ఒక అబలని మీరు బాంబే నుంచి తీసుకొచ్చి వాంటెడ్గా కేసు పెట్టి ఒక పారిశ్రామికవేత్తని కాపాడటం కోసం ఏ విధంగా దుర్మార్గంగా ఉన్నటువంటి ప్రభుత్వం వ్యవహరించింది, ఎవరు ఈ యొక్క కేసుని ప్రేరేపించడానికి ప్రేరేపితమైనటువంటి వ్యక్తులు ఎవరు, ఆనాటి ముఖ్యమంత్రి ఉన్నాడా లేకపోతే సకల శాఖ మంత్రి ఉన్నాడా, అంటే వాళ్ళ యొక్క ఇది లేకపోతే డీజీ సీతారామన్ కూడా చేయలేనటువంటి పరిస్థితి, అది వాస్తవం ఇది. ఎందుకంటే ఇక్కడ రాజకీయం అధికారం కలిస్తేనే తప్ప ఇది జరిగేటువంటి పరిస్థితులు కాదు. కాబట్టి వీరిని ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి కస్టడీలో తీసుకోవాల్సిన, పోలీస్ కస్టడీలో తీసుకుని విచారించాల్సిన అవసరం ఉంది. ఈ ముద్దాయినటువంటి వ్యక్తుల్ని పోలీస్ కస్టడీలో తీసుకుని విచారిస్తే వాస్తవాలు తెలుస్తాయి. ఏజీ గారు మంచి లాజిక్ గా మరి హైకోర్టు ముందు ఆయన వాదన వినిపించాడు, సంతోషం. ఈ యొక్క సీఎంఓ ఉన్నటువంటి అధికారులను, ఎందుకంటే తీగలాగితే దొంగ వెళ్ళినట్లుగా వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు విశాల గున్ని ఐపీఎస్ ఆఫీసర్ చెప్పినటువంటి వాంగ్మూలంతో పాటు మరి వాళ్ళని పోలీస్ కస్టడీలో తీసుకుని విచారిస్తే చాలా విషయాలు బయటకు వస్తాయని చెప్పి నేను చూస్తా ఉన్నాను. అలాగే ఈరోజు మనం చూసినట్టే త్రిపుల సంబంధించి కేసు విషయం కూడా విచారణ జరుగుతూ ఉంది. మా ప్రకాశం జిల్లా ఎస్పీ గారే మరి ఇప్పుడు విజయపాల్ని కూడా ఈరోజు విచారించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా దుర్మార్గం గత 5 సంవత్సరాల పాలనలో
ఒక రాక్షస రాజ్యం నడిపినటువంటి పరిస్థితుల్లో ఒక ఒక క్రిమినల్ రాజ్యం ఏదంటే పాలెగాళ్ల రాజ్యంలో ఏ విధంగా ప్రజాస్వామ్యం అపహాస్యం అయిద్దో, ఏ విధంగా మరి ప్రజలు ఇబ్బందులు పడతారో ఎన్ని కేసులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడో ఒకసారి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. అధికారులకి తోకకోసి సున్నం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి రెండోసారి ప్రవర్తించకుండా వాళ్ళు చట్ట పరిధిలో పనిచేసుకుని పోయే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో తూతు మంత్రంగా ఎవడో పారిశ్రామికవేత్త ఉన్నాడు, మిట్టలు ఉన్నాడు, అతనున్నాడు, ఇతనున్నాడు అని చెప్పి వదిలేయకుండా ఇలా స్వార్థ ఆర్థిక వ్యవహారాల కోసం కాకుండా వాళ్ళు న్యాయాన్ని కాపాడే విధంగా, చట్టాన్ని కాపాడే విధంగా, ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే ఈ కస్టోడియల్ విచారణకు ఆదేశించాలని చెప్పి మరి కోర్టు వారు కూడా దీన్ని అంగీకరించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చట్టం ముందు అందరం సమానమైనటువంటి ఒక భావన మీరు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, పక్కనటువంటి రాష్ట్రం తెలంగాణలో ఒక సినీ నటుడు, స్టార్డమ్ ఉన్నటువంటి సినీ నటుడు, ఆయన కూడా అరెస్ట్ చేశారు. మా రేవంత్ రెడ్డి మీద అనేక విమర్శలు వచ్చిన చట్టం ముందు అందరూ సమానమనే చెప్పాడు. మరి అదే పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడికి, ఈ ప్రభుత్వానికి ఆ దమ్ము ధైర్యం ఉందని చెప్పి నేను భావిస్తున్నా, ఉందనుకుంటున్నా. అదే విధంగా న్యాయం చేయాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. కంక్లూడ్ చేసేయండి, మనకి ఎక్కువ సమయం లేదు. ఇప్పుడు తీగ లాగుతున్నారు, లాగితే డొంక ఎక్కడికే లాగుతుందో తెలుసు. ఇప్పుడు సీఎంఓ అంటున్నారు, మరి సీఎంఓలో ఒకవేళ సీఎంఓ పాత్రను కనుక వెలుగులోకి తీసుకొచ్చి అక్కడితో ఆగుతుందరా? మరి వాళ్ళు ద్వారా వాళ్ళు అసలు ఇదంతా ఎందుకు చేశారు అంటే, మళ్ళీ అక్కడ ముంబైలో ఉన్నటువంటి సజ్జన్ జిందాలు ఆయన మీద ఈవిడ ఒక కేసు ఫైల్ చేయటం, దానికి ఆయన హెల్ప్ కోరటం మూలంగానే ఇది సీఎం స్థాయిలో లేదా సీఎంఓ ఆఫీస్, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ స్థాయిలో కింది స్థాయి ఉద్యోగుల దాకా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యారు. పైన మాజీ ఇంటెలిజెన్స్ డీజీ దగ్గర నుంచి కింద ఆవిడని అరెస్ట్ చేసి లోపల పెట్టే వరకు మొత్తం ప్రాసెస్లో కానిస్టేబుల్ వరకు ఏసీపీలు, సిపిలు, సిఐలు అందరూ ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి దీంట్లో ముద్దాయిలుగా పెట్టడం జరిగింది. మరి ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అనుకుంటున్నారంటే, ప్రభుత్వం అంత దూరం వెళుతుందా? సజ్జన్ చెందాలంటే తెలిసిందే, ప్రముఖ పారిశ్రామికవేత్త. మరేమో బాబు గారేమో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి. అలాగే అదాని మీద ఇంతవరకు అసలు ఒక్క కామెంట్ లేదు. ఇంత జరుగుతున్నా డీల్స్ క్యాన్సిల్ చేస్తామని, పరిశీలిస్తామని మాట లేదు. అదాని అన్న మాట ఎత్తనప్పుడు సజ్జన్ చెందాల దాకా వెళ్తారా? సరే, లేదంటే కనుక డొంక అక్కడి వరకు సీఎంఓ ఆఫీస్ దాకా తీసుకెళ్ళి వదిలేస్తారా? ఆవిడికి న్యాయం జరుగుద్దా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి ఇంత దుర్మార్గమైన పరిస్థితి మనం ఈ ప్రభుత్వం అంటే పిచ్చుపై బ్రహ్మాస్త్రం అన్నట్టు ఒక అమ్మాయిని, ఒక సినీ ఫీల్డ్ లో పనిచేసే ఒక అమ్మాయిని, మన రాజ్యాంగంలో 7 భాగాలు ఉంటాయి: పరిపాలన, ఎగ్జిక్యూటివ్, పోలీసు, సైన్యము, మీడియా. తెలిసినా గానీ ఆవిడ ఒక సినీ నటే కాదు సార్, మల్టీ టాలెంటెడ్ డాక్టరు. ఆవిడ జర్నల్స్ రాసింది, విదేశీ యూనివర్సిటీలకు కూడా జర్నల్స్ రాసింది, అవి పబ్లిష్ అయినాయి. షీఈ్ మల్టీ టాలెంటెడ్ అట. అలాగే స్పోర్ట్స్ లో కూడా ఉన్నారట. ఎందుకంటే ఆమె వచ్చింది, మా ఆఫీస్కి వచ్చింది, మా ఆఫీస్కి న్యాయం కోసం వచ్చింది. మేము మా మహిళా సంఘము ఆమెకు సాధ్యమైనంత వరకు చేశారు. మేము చేసిన తర్వాతనే అవన్నీ బయటకు వచ్చింది. ఇది మాకు తెలియదుగా, మా చాలా సార్లు కలిసాం. కానీ ఎంత దుర్మార్గం అంటే, ఒక ఆడపిల్ల పైన సీఎం ఆఫీస్ 3 IPS సార్. మీరు కింద వాళ్ళు అన్నారు, రాజు తలుచుకుంటే కొర దెబ్బలకి ఏం కదా అన్నట్టు. సీఎంఓ ఆఫీస్ లోనే ప్లాన్ చేసినప్పుడు సచ్చినట్టు ఇవ్వడానికి చేయాల్సిందే. అది కింద వాళ్ళు మనం నేరమని అనలేము. మీకు ఆయన గురించి చెప్పాల్సిన అవసరం, ఒక IPS ఆఫీసర్ గురించి మీకు తెలుసో లేదో కానీ గతంలో చాలా ఎన్కౌంటర్లు చేశాడు, న్యాయంగా పేదల్ని చంపాడు, చాలా దుర్మార్గంగా అనిపైన చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇంత దుర్మార్గంగా చేసిన ఏం కనీసమైన ప్రభుత్వం ఇప్పుడు ఏం దాని గురించి పెద్ద పట్టించుకోలేదు. ఈ పాటికే చేయాల్సిందంత చేయాలి. ఈ యొక్క చర్య ఇంత నిదానంగా కానీ లేదా జాప్యం జరుగుతుందంటే మీరు అన్నటువంటి మొదటి పాయింట్ ఇందులో వచ్చింది. ఏంటి ఆ మొదటి పాయింట్ అంటే,
పారిశ్రామికవేత్తలు అనుకుంటే వీళ్ళని ముందుకు పోనిస్తారా? చంద్రబాబు గారైనా ఇంకొకరు దాన్ని ఏం చేయలేరు. ఇప్పటికే వాళ్ళకి దుర్మార్గమైన శిక్ష విధించాలి నా ఉద్దేశం. అంత దుర్మార్గమైన కిరాతకమైనటువంటి ఒక సామాన్య ఒక రౌడీ కూడా ఇటువంటి పని చేయడు. అప్పటికప్పుడే రానా ఒక ఆయన పెట్టుకొని బాంబేకి పంపించి టికెట్ కూడా ఫ్లైట్ టికెట్ కూడా ఈయన బుక్ చేయించి పంపించాడంటే ఈ రకమైన కసి రౌడీల మీద, భూ కబ్జాదారుల మీద, గుండాల మీద ఈ రకమైన కసి ఉంటే రాష్ట్రం ఎంతో ముందుకు పోతుంది. కానీ ఆ రకమైన కృషి ఇప్పుడు కూడా అమ్మాయికి పూర్తి న్యాయం జరుగుతుందంటే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మన సోదరుడు చెప్పాడు సంగతి తెలుస్తామని. ఇప్పుడే పెద్ద తిమ్మింగళ ఈరోజు వైసీపీకి రాజీనామా చేశారు. రేపు ఎల్లుండి మీ దాంట్లో చేరిపోతున్నారు ఆ పెద్ద తిమ్మింగళాలు ఎవరో కూడా మీకు తెలుసు. కాబట్టి వీళ్ళు కూడా రేపు పొద్దున మన దగ్గరికి వచ్చేటప్పుడు మనం కూడా రాజుపడే ఒక పద్ధతి ఉంటుంది. అందుకోసమే ఈ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, పలుకుబడగలిగిన వాళ్ళ చేతుల్లో రాజ్యం ఉన్నంత కాలం దీనికి పూర్తి న్యాయం జరిగి వాళ్ళు శిక్షిస్తారనేది మాత్రం నాకైతే నమ్మకం లేదు. కాకపోతే ఆశిద్దాం, చూద్దాం, వేగవంతంగా చేస్తున్నారు. కానీ దీన్ని ఇప్పుడు ఆయన చెప్పారు కాబట్టి, అడ్వకేట్ జనరల్ చెప్పాడు కాబట్టి ఈరోజు చర్చకు వచ్చింది తప్ప లేకపోతే అది కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ పాటికే వాళ్ళని డిస్మిస్ చేయాలి, అవసరమైతే శిక్షించాలి వెంటనే. ఇప్పుడు నిన్న కోర్టులో మనోళ్ళ దాన్నే రివర్స్ లో చెప్తాను నేను. అదే రివర్స్. ఇప్పుడు కోర్టు ఒక పేదవాడికి కావాలంటే 5 గంటలు క్లోజ్ అంటారే. నిన్న కోర్టు ఎట్లా పని చేసింది? 2 గంటలకి తీర్పు, 2:30కి టైపింగ్, 3 గంటలకి ఇది, 4 గంటలకి అది, 5 అంటే కోర్టులన్నీ అన్ని అర్ధరాత్రి కూడా. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు రాత్రి 2 గంటలకు కోర్టు పని చేయలేదా? మరి వీళ్ళకి ఎందుకు పని చేయట్లేదు? వీళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు? ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, A to Z పైన కింద మరి ఇప్పుడు మీ చేతిలో కేంద్రంలో ఉంది. ఈ పార్టీకి వాళ్ళ సంగతి తేల్చాల్సిందే. సరే, ఇప్పటికైనా మీ ద్వారా నేను తెలియజేస్తున్నా, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళండి. వాళ్ళని చట్టరీత్యా ఎన్ని అవకాశాలుంటే అన్ని శిక్షలు విధించాలి. వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఆ అమ్మాయికి న్యాయం చేయాలి. చేస్తారనే విశ్వాసం మాకుంది. కానీ ఈ కొత్త విధానాలు చూస్తుంటే, దొంగలంతా మీరు చేర్చుకునేది చూస్తుంటే మాత్రం అపనమ్మకం వస్తుంది. ఆ పని మీరు చేయండి. ఈ రోజు చెప్పే కదా, 2 తిమ్మింగళాలు రాజీనామా చేశారు, ఎల్లుండి మీరు అట్లా చేరబోతున్నారు. ఈ పని మాత్రం చేయకుండా ప్రజలకు విశ్వాసం కలిగించండి అని మేము విజ్ఞప్తి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ వెంకటేశ్వర్లు గారు, షేక్ సైదా గారు, అలాగే శ్రీనివాస్ చౌదరి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు City 24/7.